Good morning, all. Good morning, sir. Good morning. Yes, sir. Good morning, sir. So today's topic Excel. So first of all, Excel అంటే ఏంటంటే ఇట్స్ ఆర్గనైజ్ అండ్ క్యాల్కులేట్ డేటా ఇన్ ఏ స్ప్రెడ్ షీట్. సో మనం నార్మల్గా అకౌంటింగ్లో మెయిన్గా ఏముంటుందంటే రిపోర్టింగ్ పార్ట్ ఉంటుంది. ఓకే, సో మనం అయితే డేటా అనేది మనం ఈఆర్పిలో ఎంటర్ చేస్తామో ఆ ఈఆర్పిలో జేఈస్ పోస్ట్ చేస్తామో సో ఆ డేటా అనేది మనం క్లయింట్స్కి అంటే ఎవరైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్కి డేటా అనేది ఎలా ప్రొవైడ్ చేస్తామంటే మనం ఎక్సెల్లో రిపోర్ట్ చేస్తాం. సో దానికోసం మనకి ఎక్సెల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ ఏంటంటే మనం ఏదైతే డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఓకే ఎంటర్ చేసిన డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్స్ క్లయింట్స్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం డేటా అనేది సమ్మరీ రిపోర్ట్ గా ప్రిపేర్ చేయాలి. సో దానికోసం మనం ఎక్సెల్ నాలెడ్జ్ అనేది అవసరం. సో ఇట్స్ ఆర్గనైజ్ అండ్ క్యాల్కులేట్ డేటా ఇన్ స్ప్రెడ్ షీట్. Excel contains large number of boxes called cells that ordered in rows and columns. సో ఎక్సెల్ అంటే ఎక్సెల్ అనేది మనం నార్మల్గా ఏం చేస్తామంటే డేటా ఏదైతే డేటా ఉందో దాని క్యాల్కులేషన్ పార్ట్ కోసం మనం ఎక్సెల్ యూజ్ చేస్తాం. సో మెయిన్గా ఎక్సెల్లో సెల్స్ ఉంటాయి. ఓకే, రోస్ అండ్ కాలమ్స్. రోస్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి. సో వీటిని ఏవైతే హారిజాంటల్ లైన్స్ ఉన్నాయో వీటిని ఏమంటారంటే రోస్ అంటారు. సారీ, ఈ ఏదైతే వర్టికల్ లైన్స్ ఉన్నాయో ఏబిసిడి సో వీటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. ఏవైతే మనకు లెఫ్ట్ సైడ్ సో వర్టికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వర్టికల్ సెల్స్ 1 2 3 4 5 లెఫ్ట్ సైడ్ వీటిని ఏమంటారంటే రోస్ అంటారు. ఓకే, సో ఎక్సెల్ అనేది కాలమ్స్ అండ్ రోస్ తో బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఎక్సెల్ యూజ్ చేసుకొని క్యాల్కులేషన్ పార్ట్ కోసం అంటే రిపోర్టింగ్ పర్పస్ కోసం ఎక్సెల్లో మనం డేటా అనేది రిపోర్ట్ చేస్తాం. ఓకే, సో ఎక్సెల్లో మెయిన్ టాపిక్స్ వచ్చేసరికి మనం 80% ఈ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ నోట్ చేసుకోండి, సార్టింగ్. ఇది నోట్ చేసుకోండి, సార్టింగ్. సార్టింగ్ అంటే ఏంటంటే డేటా వీ కెన్ అరేంజ్ స్మాలెస్ట్ టు హైయెస్ట్ ఆర్ వైస్ వర్సా. నోట్ చేసుకున్నారా? Yes, sir. సో సార్టింగ్ అంటే ఏంటో చూద్దాం. డేటా వీ కెన్ అరేంజ్ స్మాలెస్ట్ టు హైయెస్ట్ ఆర్ వైస్ వర్సా. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఎంప్లాయీస్ డేటా తీసుకున్నా. ఓకే, సో ఎంప్లాయీ అంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ ఇచ్చాను, ఎంప్లాయీస్ నేమ్స్, వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, సో కంప్లీట్గా నెక్స్ట్ వాళ్ళ బేసిక్ పే అంటే కంప్లీట్గా ఎంప్లాయీకి సంబంధించిన పేరోల్ డేటా అనేది నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను.
సో ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎంప్లాయ్ ఐడి 1 నుంచి ఎంప్లాయ్ ఐడి 478 వరకు మనకు ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. వాళ్ళ డేటా అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ పే అనేది సో డిఫరెంట్ బేసిక్ పేస్ ఉంది. సో ఇక్కడ నాకు ఏంటంటే ఎవ- ఏ ఏ ఎంప్లాయీ హైయెస్ట్ బేసిక్ పే డ్రా చేస్తున్నారు అన్నది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఎవరు హైయెస్ట్ పే డ్రా చేస్తున్నారు అన్నది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఏం చేస్తుంటే డేటాను సార్ట్ చేస్తా. అంటే స్మాలెస్ట్ టు హైయెస్ట్ ఆర్ హైయెస్ట్ స్మాలెస్ట్. అంటే హైయెస్ట్ పే ఎవరు డ్రా చేస్తున్నారు, నెక్స్ట్ లోయెస్ట్ పే ఏ ఎంప్లాయీ డ్రా చేస్తున్నాడు, అలాగే లోయెస్ట్ పే నుంచి హైయెస్ట్ పే అంటే లోయెస్ట్ గా ఎవరు డ్రా చేస్తున్నారు, హైయెస్ట్ గా ఎవరు డ్రా చేస్తున్నారు. సో డేటా అనేది నేను ఏం చేస్తున్నా, సార్ట్ చేస్తున్నా. సో దానికోసం ఏం యూజ్ చేస్తా అంటే ఏదైతే మనం సార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇక్కడ ఏం సార్ట్ చేస్తున్నాం, బేసిక్ పే సార్ట్ చేద్దాం అనుకున్నాం. సో దానికోసం మనం సార్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి డేటాలో ఓకే, డేటాలో సార్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ సార్ట్ మీరు జస్ట్ హైలైట్ చేయగానే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే కంటిన్యూ విత్ ద కరెంట్ సెర్చ్. సో ఇక్కడ నేను డేటాను సార్ట్ చేశా. సో డేటాను సార్ట్ చేసినప్పుడు నేను స్మాలెస్ట్ హైయెస్ట్ పిక్ చేసుకున్నా. అంటే లో బేసిక్ పే ఎవరు డ్రా చేస్తున్నారంటే ఎంప్లాయీ 1 డ్రా చేస్తున్నాడు. ఓకే. నెక్స్ట్ హైయెస్ట్ బేసిక్ పే ఎవరు డ్రా చేస్తున్నారంటే ఎంప్లాయీ నెంబర్ 478 డ్రా చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఓకే. సో ఇక్కడ మనకి మీరు ఇక్కడ హైలైట్ చేయగానే A to Z అని ఉంది. A to Z అంటే ఇక్కడ కనిపిస్తుంది స్మాలెస్ట్ టు లార్జెస్ట్. అలాగే ఇక్కడ Z to A ఉంది. Z to A అంటే హైయెస్ట్ స్మాలెస్ట్ అని. సో మనం ఇక్కడ నేను హైయెస్ట్ టు లోయెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తా, సో ఇక్కడ హైయెస్ట్ టు లోయెస్ట్ నేను పిక్ చేసుకుంటే సో ఇక్కడ నాకు హైయెస్ట్ బేసిక్ పే వచ్చేసరికి 70,000 ఎవరు డ్రా చేస్తున్నారు, ఎంప్లాయీ ఐడి 443. ఓకే. నెక్స్ట్ లోయెస్ట్ పే ఎవరు డ్రా చేస్తున్నారు, ఆల్రెడీ మనం తొమ్మిది చూసాం, ఎంప్లాయీ 1. సో ఇక్కడ మీకు ఎంప్లాయీ ఐడిలో చెక్ చేసుకోండి, ఎంప్లాయీ ఐడి 1 అనే ఎంప్లాయీ ఇక్కడ మనకు 23,000 బేసిక్ పే డ్రా చేస్తున్నాడు. అలాగే హైయెస్ట్ బేసిక్ పే వచ్చేసరికి ఎంప్లాయీ ఐడి 443 డ్రా చేస్తున్నాడు. సో ఇలా మనం డేటాని ఎలా అంటే అలా సార్ట్ చేసుకోవచ్చు. ఓకే. క్లియరా? క్లియరా? Yes, sir. Yes, sir. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సార్టింగ్. నెక్స్ట్ ఫిల్టరింగ్. నెక్స్ట్ హెడ్డింగ్ ఫిల్టరింగ్ అని పెట్టుకో. సో ఫిల్టరింగ్ మీనింగ్ ఏంటంటే ఫిల్టరింగ్ డేటా ఇన్ ఎక్సెల్ refers to displaying only the rows that meet certain conditions. సో ఇది నోట్ చేసుకోండి, ఫిల్టరింగ్ అంటే ఏంటి. సో దానికి షార్ట్ కట్ కి వచ్చేసరికి Ctrl+Shift+L. సో Ctrl+Shift+L షార్ట్ కట్ కి.
ఫిల్టరింగ్ అని నోట్ చేసుకోండి. ఫిల్టరింగ్ మీనింగ్ వచ్చేసరికి filtering data in Excel refers to displaying only the rows that meet certain conditions. Shortcut key వచ్చేసరికి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎల్. నోట్ చేసుకున్నారా? చేసుకున్నాం. సో ఫిల్టరింగ్ అంటే ఏంటంటే సో సేమ్ డేటా. ఓకే, సో ఇక్కడ మనకి డేటా అనేది ఎంప్లాయ్ ఐడి 1 నుంచి ఎంప్లాయ్ ఐడి 443 వరకు మనకు డేటా ఉంది. ఓకే, కానీ నాకు particular గా ఓన్లీ వన్ ఆఫ్ ద ఎంప్లాయ్ డేటానే కావాలి. ఓకే, ఓన్లీ ఎంప్లాయ్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 449 సంబంధించిన కంప్లీట్ తన పేరోల్ డీటెయిల్స్ నేను కావాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫిల్టర్స్ అప్లై చేస్తాం. సో ఇక్కడ మన హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా, ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిజిగ్నేషన్. సో ఈ హెడర్స్ కి ఏం చేస్తామంటే ఫిల్టర్స్ అప్లై చేస్తాం. ఫిల్టర్స్ ఎందుకు అప్లై చేస్తున్నామంటే మనకి ఇక్కడ జస్ట్ ఒక కండిషన్ ఉంది. ఏంటి? ఓన్లీ ఎంప్లాయ్ ఐడి 449 కి సంబంధించిన పేరోల్ డేటానే నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, ఓన్లీ నేను ఎంప్లాయ్ ఐడి 449 కి సంబంధించిన పేరోల్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను డేటాని ఫిల్టర్ చేసుకుంటా. ఓకే, అవుట్ ఆఫ్ 443 ఎంప్లాయీస్ లో ఓన్లీ నేను ఎంప్లాయ్ ఐడి 449 కి సంబంధించి పేరోల్ డేటా అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిల్టర్స్ అప్లై చేస్తాను. ఓకే, ఫిల్టర్స్ కి సో ఇక్కడ మనకి సేమ్ డేటాలో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, డేటాలో ఫిల్టర్. సో మనం ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్ గా ఫిల్టర్స్ అప్లై అయినాయి. ఓకే, ఇక్కడ చూస్తున్నారా? సో ఇక్కడ మనకి డేటాలో ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది. సో డేటాకి వెళ్ళి ఫిల్టర్స్ ను మనం సెలెక్ట్ చేసుకోగానే ఫిల్టర్స్ అప్లై అయ్యాయి. సో ఫిల్టర్స్ అప్లై అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఓన్లీ మనం ఎవరి డేటా యాక్సెస్ చేద్దాం అనుకున్నాం, ఎంప్లాయ్ ఐడి 449. సో ఓన్లీ ఎంప్లాయ్ ఐడి 449 మనం సెలెక్ట్ చేసుకుంటే సో ఏదైతే రిమైనింగ్ 442 ఎంప్లాయీస్ ఏదైతే డేటా ఉందో అది ఆటోమేటిక్ గా హైడ్ అయిపోతుంది. ఓకే, సో ఫిల్టర్స్ పర్పస్ ఏంటంటే మనం ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మరి మనం యాక్సెస్ చేద్దాం అనుకుంటే మనం ఫిల్టర్స్ యూజ్ చేస్తాం. ఫిల్టర్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన ఎంప్లాయ్ ఐడి పిక్ చేసుకుంటే ఓన్లీ ఆ ఎంప్లాయీకి సంబంధించిన పేరోల్ డేటానే మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, సో మనకు ఆప్షన్ వచ్చేసరికి సేమ్ మనకి డేటా ఎలా అయితే ఉందో ఆ షీట్ లోకి వెళ్ళి ఇక్కడ డేటాలో ఇక్కడ ఫిల్టర్ అని ఉంది. ఓకే, ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోగానే ఫిల్టర్స్ అప్లై అవుతాయి. ఓకే, మీ ఏ ఎంప్లాయీ అయితే మీరు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేస్తే సో ఆ ఎంప్లాయీ సంబంధించిన డేటానే హైలైట్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే ఫిల్టరింగ్స్ అంటారు. సో దీనికి మనం షార్ట్ కట్ కీ వచ్చేసరికి అంటే మనం డేటాకి వెళ్ళి ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోకుండా మనకి డైరెక్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసరికి కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎల్ షార్ట్ కట్ కీ. ఓకేనా, క్లియరా? క్లియరా? ఎస్ సార్, ఎస్ సార్. ఫిల్టరింగ్స్ మనం ఎందుకు అప్లై చేస్తున్నామంటే filtering data in Excel refers to displaying only the rows that meet certain conditions. సో మనకి ఏ రో అయితే ఓకే ఏ రో అయితే మనం రీడౌట్ చేద్దాం అనుకుంటున్నామో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కండిషన్, సో మనకి ఏదైతే కండిషన్ ఉందో ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ కోసమే మనం ఆ రిక్వైర్మెంట్ ని మనం డేటాను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఫిల్టర్స్ అప్లై చేస్తాం. ఓకే, ఆటోమేటిక్ గా అదర్ రోస్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ 442 ఎంప్లాయీస్ సంబంధించిన డేటా అనేది హైడ్ అయిపోతుంది.
ఓకే, క్లియరా? సో మనకి డేటా అనేది హ్యూజ్ గా ఉన్నప్పుడు మనం ఓన్లీ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఐడికి సంబంధించిన డేటాని యాక్సెస్ చేద్దాం అనుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మనం ఫిల్టర్స్ అప్లై చేస్తాం. ఓకే, క్లియర్? క్లియరా? Yeah, sir. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఇఫ్. సో సమ్ ఇఫ్ ఫంక్షన్. సో ఇది నోట్ చేసుకోండి. దాని మీనింగ్ వచ్చేసరికి సమ్ ఇఫ్ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇది నోట్ చేసుకోండి, విచ్ క్యాల్కులేట్స్ ది సమ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ రేంజ్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్. నోట్ చేసుకోండి. మీనింగ్ ఫార్ములా. సో మనం మేజర్ గా ఎక్సెల్ లో యూజ్ చేసే ఫంక్షన్స్ ఇవి. నోట్ చేసుకున్నారా? సో ఫార్ములా వచ్చేసరికి సమ్ ఇఫ్ ఇజ్ ఈక్వల్ సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ కామా క్రైటీరియా కామా సమ్ రేంజ్ క్లోజ్ ద బ్రాకెట్. నోట్ చేసుకున్నారా? సమ్ ఇఫ్. Yes, sir. సమ్ ఇఫ్ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సో సమ్ ఇఫ్ అంటే ఏంటంటే, మీకు నార్మల్ గా సమ్ ఫార్ములా తెలిసి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనం పర్చేజ్ చేసాం. ఓకే, డిఫరెంట్ డేట్స్ నాడు. ఓకే, సో మనం ఏమేమి ఐటమ్స్, మనకు ఐటమ్స్ ఏమున్నాయంటే చైర్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, సోఫా సెట్స్ ఉన్నాయి, ఆఫీస్ టేబుల్. సో ఏవైతే మనం ఆఫీస్ ఫర్నిచర్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసాం, అవి ఎలా పర్చేజ్ చేసామంటే డిఫరెంట్ డేట్స్ నాడు పర్చేజ్ చేసాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 20 to 23 అనుకుంటే, ఓకే, 20 to 23. సో April 2022 స్టార్ట్ అయ్యి 31 March 2023 వరకు. ఓకే, సో ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ లో మనం మన ఆఫీస్ కి సంబంధించి ఫర్నిచర్ పర్చేస్ చేసాం. సో చైర్స్, బెడ్స్, సోఫా, సో ఆఫీస్ టేబుల్, అల్మరాస్. ఓకే, సో ఇవి ఎలా పర్చేస్ చేసాం? డిఫరెంట్ క్వాంటిటీస్ తో డిఫరెంట్ రేట్స్ తో పర్చేస్ చేసాం. ఓకే, సో చైర్స్
1st ఏప్రిల్ నాడు పర్చేస్ చేసాం 72 పర్చేస్ చేసాం ఎట్ ఎ టైం. సో ఈచ్ వన్ వచ్చేసరికి 750 రూపీస్, టోటల్ 54,000 అయింది. అలాగే అగైన్ షేర్స్ మళ్ళీ ఎప్పుడు పర్చేస్ చేసాం? సో 8th మే నాడు పర్చేస్ చేసాం 48 ఐటమ్స్ పర్చేస్ చేసాం 750 రూపీస్. సో ఇలా మనం డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డేట్స్ నాడు పర్చేస్ చేసాం. ఓకే, సో ఇక్కడ నార్మల్ గా మనం టోటల్ ఎంత పర్చేస్ చేసాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో సో ఇక్కడ నేను టోటల్ గా ఎంటైర్ ఇయర్ కి నా టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే టోటల్ పర్చేజెస్ వాల్యూ ఎంత అన్నది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తాను, సమ్ ఫార్ములా ఇచ్చేస్తాను. ఓకే, సమ్. సో ఏదైతే టోటల్ అమౌంట్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకుంటా. సో టోటల్ గా నాకు పర్చేజెస్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఆ ఎంటైర్ ఇయర్ కి 28,15,000. సో దీనికి నేను ఏం యూజ్ చేసా, సమ్ ఫార్ములా యూజ్ చేసా. ఓకే, సో ఎంటైర్ రేంజ్ ఏదైతే ఉందో సమ్ రేంజ్, ఆ సమ్ రేంజ్ నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు సమ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు సమ్ ఇఫ్ కావాలి. సమ్ ఇఫ్ అంటే సో టోటల్ ఇక్కడ నాకు జస్ట్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ బెడ్స్ ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేశాను. ఓకే, సో నేను డిఫరెంట్ డేట్స్ నాడు బెడ్స్ అనేది పర్చేజ్ చేసా, డిఫరెంట్ ఐటమ్స్ పర్చేజ్ చేసా. ఓకే, డిఫరెంట్ క్వాంటిటీస్ లో పర్చేజ్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా కండిషన్ ఏంటంటే ఓన్లీ నేను బెడ్స్ టోటల్ గా ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేశానో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఫాలో అవుతున్నారా? సో సమ్ అంటే మీకు తెలుసు. సో టోటల్ క్వాంటిటీ నేను ఎంత పర్చేజ్ చేశానో దాన్ని సమ్ అంటారు. సో టోటల్ గా 300 యూనిట్స్ నేను పర్చేజ్ చేశా. ఓకే, 300 ఐటమ్స్. ఏవి? చైర్స్ అయితే బెడ్స్ అయితే టోటల్ గా. కానీ నేను పర్టికులర్ గా ఈ అవుట్ ఆఫ్ టోటల్ 5 ఐటమ్స్ లో ఓన్లీ నేను బెడ్స్ ఎంత పర్చేజ్ చేశాను ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ కి అన్నదే నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే, అంటే ఇక్కడ ఏముంది, పర్టికులర్ ఒక కండిషన్ ఉంది. సో నేను ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటా. అవుట్ ఆఫ్ టోటల్ క్వాంటిటీలో పర్టికులర్ గా నేను బెడ్స్ వరకే ఎన్ని పర్చేజ్ చేశాను అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇక్కడ ఏముంది, కండిషన్ ఉంది. సో అందుకోసం మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సమ్మకి ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు, సమ్ ఇఫ్ విచ్ క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ రేంజ్. ఓకే, ఏదైతే మనకు రేంజ్ అంటే టోటల్ రేంజ్ ఎంతైతే ఉందో, టోటల్ ఐటమ్స్ ఏవైతే మనం పర్చేజ్ చేసామో, సో ఆ టోటల్ సమ్ ఆఫ్ వాల్యూస్ లో ఒక పర్టికులర్ గా ఒక కండిషన్ బేస్ చేసుకుంటే, అంటే ఒక కండిషన్ ఉంటే, ఓకే, ఒక రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, సమ్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో సమ్ ఇఫ్ ఫార్ములా వచ్చేసరికి ఇక్కడ నోట్ చేసుకున్నారు కదా, ఈజ్ ఈక్వల్ సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ క్రైటీరియా సమ్ రేంజ్. ఓకే, చూద్దాం. సో పర్టికులర్ గా ఇప్పుడు నేను బెడ్స్ ఎంత పర్చేజ్ చేశానో నాకు నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ సమ్ ఇఫ్, తర్వాత ఏమంటున్నాడు, రేంజ్. రేంజ్ అంటే నా టోటల్ ఐటమ్స్ అనేది ఎక్కడ ఉన్నాయి. సో నేమ్ ఆఫ్ ఐటమ్స్. సో ఇక్కడ నేను ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా, పర్టికులర్ గా ఓన్లీ ఏదైతే బెడ్స్ నేను పర్చేజ్ చేశానో ఆ టోటల్ టోటల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటారు, రేంజ్ అంటారు. ఆ రేంజ్ కామా, సో నేను ఓన్లీ ఇక్కడ ఏం పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను, బెడ్స్. సో నేమ్ ఆఫ్ ఐటమ్ వచ్చేసరికి బెడ్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను ఓన్లీ పర్టికులర్ గా క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తా, సమ్ రేంజ్ క్వాంటిటీ పర్చేస్, క్లోజ్ ద బ్రాకెట్. సో ఇక్కడ నాకు ఇక్కడ క్వాంటిటీ వచ్చింది. ఓన్లీ నేను ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ లో బెడ్స్ ఎన్ని పర్చేజ్ చేశానంటే, ఎన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశానంటే 32 ఐటమ్స్ పర్చేజ్ చేశా. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటి, అవుట్ ఆఫ్ టోటల్ ఐటమ్స్ లో అవుట్ ఆఫ్ టోటల్ క్వాంటిటీలో పర్టికులర్ గా బెడ్స్ ఎంత క్వాంటిటీ నేను పర్చేజ్ చేశాను అన్నది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఏదైతే నాకు టోటల్ ఐటమ్స్ ఉన్నాయో
అంటే టోటల్ నేమ్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ నేమ్ ఆఫ్ ఐటమ్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటా. ఆ రేంజ్ లో నాకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఐటమ్, ఆ ఐటమ్ నేమ్ ఇస్తా. నెక్స్ట్ టోటల్ క్వాంటిటీస్ ఏదైతే నేను నెంబర్ ఆఫ్ ఆ పర్టికులర్ ఐటమ్స్ కి ఆ టోటల్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ సమ్ రేంజ్ పిక్ చేసుకుంటా. అప్పుడు నాకు నా రిక్వైర్మెంట్, నా బెడ్స్ ఎంతైతే నాకు ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానో క్వాంటిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సార్ సో ఇప్పుడు నేను సోఫా సెట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా. సో ఈజ్ ఈక్వల్ సమ్ ఇఫ్ అంటే మనం సమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ పర్టికులర్ గా ఓన్లీ కండిషన్ అప్లై చేసినప్పుడు. ఓకే, ఈజ్ ఈక్వల్ సమ్ ఇఫ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఐటమ్స్, టోటల్ ఐటమ్స్, కామా నెక్స్ట్ ఏమంటున్నాడు క్రైటీరియా ఏంటన్నది సోఫా సెట్స్. సోఫా సెట్స్ నేమ్ పిక్ చేసుకుంటా. నెక్స్ట్ సమ్ రేంజ్ అంటే నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, క్వాంటిటీ. క్వాంటిటీ పిక్ చేసుకుంటాం. అప్పుడు నాకు సోఫా సెట్స్ టోటల్ గా నేను పర్చేజ్ చేసిందంత 55. ఓకే, సో 8th ఏప్రిల్ 15. నెక్స్ట్ ఎక్కడైతే మనకి సోఫా సెట్స్ 20 పర్చేజ్ చేసాం, నెక్స్ట్ 1 పర్చేజ్ చేసాం. ఇలా టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ నాడు మనం ఐటమ్స్ పర్చేజ్ చేసినప్పుడు సో మనం ఓన్లీ ఆ ఎంటైర్ ఇయర్ కి ఎన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసాం అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, క్లియరా? క్లియరా? Yes, sir. సార్ ఓకే, సో సమ్ ఇఫ్ ఫార్ములా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్ ఇఫ్. సమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, టోటల్ ఏదైతే మన క్వాంటిటీస్ ఉన్నాయో ఆ టోటల్ అమౌంట్స్ ఉన్నాయో వాటి కోసం మనం సమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. కానీ పర్టికులర్ గా స్పెసిఫిక్ ఐటమ్ ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేసాం అన్నది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం సమ్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తాం. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కండిషన్ వీ కెన్ అప్లై ద సమ్ ఇఫ్, అదర్వైజ్ సమ్. నెక్స్ట్ పివట్ టేబుల్, ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. పివట్ టేబుల్. పివట్ టేబుల్ మీనింగ్ వచ్చేసరికి a pivot table is used to summarize the bulk data in a simple form, data stored in a table. ఇది నోట్ చేసుకోండి, ఇంతవరకు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి, ఈ గ్రీన్ హైలైట్ చేసి నోట్ చేసుకోండి. పివట్ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దానికి ఫీల్డ్స్ వచ్చేసరికి ఇవి ఉంటాయి. ఇంతవరకు నోట్ చేస్తుంది, హైలైట్ చేస్తుంది. Recording in progress.
మీరు చూస్తున్నారా? ఎస్ సార్ చూసుకోండి. సో pivot table. So pivot table is used for summarize the bulk data in a simple form, data stored in a table. ఓకే, సో మనకి ఇక్కడ మీరు చెక్ చేస్తే, సో ఇక్కడ మనకి డేటా అనేది టోటల్ గా 20 ఎంప్లాయీస్ సంబంధించిన డేటా అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే మనం డేటా అనేది సమ్మరైజ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే సో మనకి ఇలా షీట్ అంటే ఒక స్టేట్మెంట్ ఫార్మాట్ లో కాకుండా మనకేంటంటే ఒక టేబుల్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు డేటా అనేది ఈజీగా ఎనాలిసిస్ చేయగలుగుతాం. సో దానికోసం ఏం చేస్తాం అంటే మనం పివట్ టేబుల్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే డేటా అనేది హ్యూజ్ గా ఉన్నప్పుడు డేటా అనేది సమ్మరీ చేయడం కోసం మనం పివట్ టేబుల్ యూజ్ చేస్తాం. సో సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. నెక్స్ట్ డిఫరెంట్ షిఫ్ట్స్ లో వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ డిజిగ్నేషన్స్ తో ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ డే షిఫ్ట్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన పే ఎంత అన్నది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు నేను డేటా అనేది ఈజీగా యాక్సెస్ చేయడం కోసం పివట్ టేబుల్ యూజ్ చేస్తాను. సో పివట్ టేబుల్ ఏంటంటే Alt and B. సో ఇప్పుడు నేను సేమ్ డేటా, ఓకే, షిఫ్ట్ ఫిల్టర్స్, నెక్స్ట్ డిజిగ్నేషన్ రోస్, సాలరీ. సో ఇక్కడ ఏంటంటే పివట్ టేబుల్ అంటే ఏంటి? బేసికలీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్, సమ్స్, యావరేజెస్ ఎట్సెట్రా. It allows transform data into rows and rows into columns. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఏంటంటే మనం డేటా అనేది బల్క్ గా ఉన్నప్పుడు ఆ డేటాని సమ్మరైజ్ చేయడం కోసం ఒక టేబుల్లో డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. దాన్ని పివట్ టేబుల్ అంటారు. సో పివట్ టేబుల్ ఫీల్డ్స్ వచ్చేసరికి ఫిల్టర్స్, కాలమ్స్, రోస్ అండ్ వాల్యూస్. సో ఈ 4 ఫీల్డ్స్ యూజ్ చేసుకొని మనం డేటా అనేది సమ్మరైజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చెక్ చేస్తే, సో ఇక్కడ మనకైతే డేటా ఉందో ఈ ఎంటైర్ డేటా డిఫరెంట్ షిప్స్ లో వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నైట్ షిఫ్ట్ లో ఏ డిజిగ్నేషన్స్ తో వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళ పేరోల్ ఎంత, అంటే వాళ్ళ టోటల్ శాలరీ ఎంత అన్నది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఓన్లీ నాకు నైట్ షిఫ్ట్ లో డిఫరెంట్ డిజిగ్నేషన్స్ తో ఉన్న వాళ్ళు శాలరీ ఎంత డ్రా చేస్తున్నారు అన్నది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం నేను ఏం చేశా, ఈ 4 ఫీల్డ్స్ యూజ్ చేసుకొని, ఇది ఫిల్టర్స్, రోస్, కాలమ్స్ అండ్ వాల్యూస్ యూజ్ చేసుకొని నేను డేటా అనేది సమ్మరైజ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ పర్టికులర్ గా నైట్ షిఫ్ట్ లోనే, సో నైట్ షిఫ్ట్ లో ఏ డిజిగ్నేషన్స్ వర్క్ చేస్తున్నారు? అకౌంటెంట్ డిజిగ్నేషన్, క్లర్క్ డిజిగ్నేషన్, మేనేజర్ డిజిగ్నేషన్. సో ఈ 3 డిజిగ్నేషన్స్ నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ శాలరీస్ వచ్చేసరికి కంప్లీట్ గా నైట్ షిఫ్ట్ లో అకౌంటెంట్స్ ఎంత డ్రా చేస్తున్నారంటే పర్ మంత్ కి 1,66,870. అలాగే క్లర్క్స్ వచ్చేసరికి 33,000, మేనేజర్స్ వచ్చేసరికి 57,220. సో ఇక్కడ నాకు డేటా అనేది హ్యూజ్ గా ఉన్నప్పుడు నాకేంటంటే ఎనాలిసిస్ కి ప్రాబ్లం కాకుండా సింపుల్ గా ఎనాలిసిస్ చేయాలంటే నేను సమ్మరైజ్ చేసుకున్నా. డేటా అనేది సమ్మరైజ్ చేసుకోవడం కోసం నేను పివట్ టేబుల్ యూజ్ చేస్తున్నా. సో పివట్ టేబుల్ ఏముంటాయి?
ఈ 4 ఫీల్డ్స్ ని యూజ్ చేసుకొని ఫిల్టర్స్, రోస్, కాలమ్స్ అండ్ వాల్యూస్ ని యూజ్ చేసుకొని నేను డేటా అనేది సమ్మరైజ్ చేశా. ఓకే, ఓన్లీ పర్టికులర్ గా నైట్ షిఫ్ట్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్న కోసం ఫిల్టర్స్ లో షిఫ్ట్ యాడ్ చేసుకున్నా. అది మన ఇష్టం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నేను బేసిక్ శాలరీ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఓన్లీ బేసిక్ శాలరీ. సో ఇప్పుడు నేను చేస్తా, సో ఓన్లీ బేసిక్ శాలరీ పెట్టుకుంటా. ఓకే, సో మన రిక్వైర్మెంట్ మనం డేటాని ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నేను డే షిఫ్ట్ లో ఏ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు శాలరీ ఎంత డ్రా చేస్తున్నారు. సో డే షిఫ్ట్ లో సరికి అకౌంటెంట్ 78,000. సో మన ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే డేటా అనేది హ్యూజ్ గా ఉన్నప్పుడు సమ్మరీ చేయాలి అనుకుంటే మనం పివట్ టేబుల్ యూజ్ చేస్తాం. సో పివట్ టేబుల్ ఎలా యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ షార్ట్ కట్ కీ కూడా ఉంది. ఏం చెప్పా, Alt+N+V. సో ఏదైతే డేటా ఉందో ఆ ఎంటైర్ డేటాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటది. ఇన్సర్ట్ లో పివట్ టేబుల్. ఓకే, పివట్ టేబుల్ లో ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్. సో ఎంటైర్ డేటా అనేది సెలెక్ట్ అయింది. మనకి ఏదైతే షీట్ ఉందో, మనం ఎక్కడైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని మనం పిక్ చేసుకుంటుంది. పిక్ చేసుకున్న తర్వాత న్యూ వర్క్ షీట్ అని అడుగుతుంది. న్యూ వర్క్ షీట్ లో మనం డేటాని ఎలా సమ్మరైజ్ చేద్దాం అనుకుంటే అలా ఈ 4 ఫీల్డ్స్ యూజ్ చేసుకుంటూ మనం సమ్మరీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అనేది రోస్ లో ఇస్తాం. ఓకే, సో ఏ మనకి నైట్ షిఫ్ట్ లో ఏ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సాలరీ. సో నేను ఓన్లీ నైట్ షిఫ్ట్ లో ఏ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఏమైంది, నైట్ షిఫ్ట్ లో ఈ ఎంప్లాయీ నేమ్స్ తో ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ శాలరీస్ వచ్చేసరికి టోటల్ గా 2,57,940 డ్రా చేస్తున్నారు. ఓకే, సో డేటా అనేది మీరు ఇలా చూసింది వేరు. ఓకే, ఇలా చూస్తే మనం ఎనాలిసిస్ చేయలేం. సో డేటా అనేది ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే ఎనాలిసిస్ కోసం సో ఈజీగా ఎవరికైతే డేటా రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నాం, సమ్మరీ చేస్తున్నాం. సో ఎవరైనా మేనేజ్మెంట్ వచ్చి నైట్ షిఫ్ట్ లో ఓన్లీ ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ ఈచ్ వన్ శాలరీ ఎంత అని నేను డేటా అడిగినప్పుడు నేను ఇలా డేటా అనేది సమ్మర్ చేసి ఇచ్చేస్తా. ఓకే, డేటా ఎలా ఇచ్చింది వేరు. ఓకే, ఇలా ఇచ్చింది వేరు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సార్ ఓకే, దీన్ని ఏమంటారంటే పివట్ టేబుల్స్ అంటారు. ఓకేనా? సో పివట్ టేబుల్ దేనికి యూజ్ చేస్తాం, ఏ పివట్ టేబుల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సమ్మరైజ్ ద బల్క్ డేటా. ఓకే, ఇన్ ఏ సింపుల్ ఫామ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో డేటా అనేది సమ్మరీగా ప్రిపేర్ చేసుకోవటం కోసం బల్క్ గా ఉన్నప్పుడు డేటా, సో దానికి పివట్ టేబుల్ యూజ్ చేస్తాం. ఓకే, సో షార్ట్ కట్ కేసరికి Alt+N+V. క్లియరా? సో మనకి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైనా మీరు పివట్ టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ కట్ కీ ఉంది. సో నార్మల్ గా Alt+N+V. ఓకే, ఇలా కూడా మీరు డేటా అనేది పివట్ టేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? క్లియర్? సో నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఎక్సెల్ మీకు షేర్ చేస్తాను. సో యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, ఓకేనా? క్లియరా?
Yes, sir. Okay, sir. సో నెక్స్ట్ టాపిక్ వీలుకప్. నోట్ చేసుకోండి, వీలుకప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీలుకప్ నోట్ చేసుకోండి, ఫిఫ్త్ వన్. ఎక్కడ వరకు నోట్ చేసుకోండి. వీలుకప్ అంటే వర్టికల్ లుకప్. వి మీన్స్ వర్టికల్. మీనింగ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫార్ములా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? Yes, sir. సో వీలుకప్ అంటే వర్టికల్ లుకప్. Search for a certain value in a column. So what you want to look up and where you want to look for it. Okay. So first of all, VLOOKUP అంటే ఏంటంటే, సో మనకు సేమ్ డేటా ఉంది. ఓకే. సో మనకు సేమ్ డేటా ఉంది. ఓకే. సో మనకి ఎంప్లాయీ ఐడీస్ సేమ్ పేరోల్ డేటా ఉంది. సో ఇక్కడ మనకు పర్టికులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి వన్ ఆఫ్ ద ఎంప్లాయీకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఏ షిప్ లో వర్క్ చేస్తున్నాడు అన్నది మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఆర్ సో ఏ షిప్ లో వర్క్ చేస్తున్నాడు అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఏదైతే ఎంప్లాయీ 4 ఉన్నాడో ఆ ఎంప్లాయీ 4 అనేవాడు ఏ షిప్ లో వర్క్ చేస్తున్నాడు అన్నది మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ డేటా అనేది మనం షిఫ్ట్ అనేది ఎక్కడ ఉంది, రోస్ లో ఉందా కాలమ్స్ లో ఉందా నేను ఆల్రెడీ చెప్పా. సో ఏదైతే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 2 3 4 5 ఉన్నాయో, సో మనకు వర్టికల్ హారిజంటల్ లైన్స్ ఉన్నాయో వీటిని ఏమంటారు, రోస్ అంటారు. ఓకే. వీటిని రోస్ అంటారు 1 2 3 4. ఈ ABCDEF ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. ఓకే. వర్టికల్ లైన్స్ నేమో కాలమ్స్ అంటారు, హారిజంటల్ లైన్స్ నేమో మనకి ఎక్సెల్ లో రోస్ అంటారు. సో ఇక్కడ ఏంటి, మనకు షిఫ్ట్ అనేది ఎక్కడుంది, కాలమ్స్ లో ఉందా కాలమ్స్ రోస్ లో ఉందా? కాలమ్స్ సో ఎఫ్ అనేది కాలం కాబట్టి కాలమ్స్ లో ఉంది. సో ఇక్కడ ఎక్కడైతే మనకు డేటా అనేది ఒక కాలంలో ఉన్నది ఫైండ్ అవుట్ చేద్దాము అనుకుంటే, అంటే కాలం అంటే లైన్ అనేది వర్టికల్ గా ఉందా హారిజంటల్ గా ఉందా, వర్టికల్ గా ఉంది. ఓకే. సో ఒక వర్టికల్ లైన్ లో ఉన్న డేటాని మనం ఫైండ్ అవుట్ చేద్దాము అనుకుంటే మనం వర్టికల్ లుకప్ యూజ్ చేస్తాం, దాన్నే వీలుకప్ అంటారు. ఓకే. సో ఇక్కడ నాకు ఓన్లీ ఎంప్లాయీ 4 అనేవాడు ఏ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడు అన్నది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తా, వీలుకప్ ఫార్ములా యూజ్ చేస్తా. ఓకే. సో దానికి ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ వీలుకప్. ఓకే.
నెక్స్ట్ లుకప్ వాల్యూ అంటే లుకప్ వాల్యూ అంటే ఏంటంటే నేను ఏ ఎంప్లాయ్ ఐడికి ఓకే ఏ ఎంప్లాయ్ ఐడికి నేను షిఫ్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా ఎంప్లాయీ ఐడి 4కు సంబంధించి నేను షిఫ్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా దాన్ని ఏమంటారంటే లుకప్ వాల్యూ అంటే అవుట్ ఆఫ్ 9 ఎంప్లాయీస్ లో ఏ ఎంప్లాయీ ఐడికి నేను షిఫ్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా ఎంప్లాయీ ఐడి 4 దట్ ఈస్ మై లుకప్ ఓకే సో కామా నెక్స్ట్ టేబుల్ ఎరే సో డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఏమంటారంటే టేబుల్ ఎరే అంటారు సో ఎంప్లాయీ ఐడి నెక్స్ట్ షిఫ్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం టేబుల్ ఎరే అంటే మనకి ఏం కావాలనుకుంటున్నాం నెక్స్ట్ సారీ మనం ఎక్కడి నుంచి డేటా ఎక్కడ వరకు అయితే కావాలనుకుంటున్నామో అంటే ఇక్కడ మనం ఒక ఎంప్లాయ్ ఐడికి సంబంధించి షిఫ్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇది నా ఎరే అంటే ఇది నా రేంజ్ ఓకే టోటల్ రేంజ్ ఏంటి ఎంప్లాయ్ ఐడి నుంచి షిఫ్ట్ వరకు నేను డేటా అనేది కంప్లీట్ హోల్ పిక్చర్ని నేను ఏం చేయాలి సెలెక్ట్ చేసుకోవాలి దీని అంటే టేబుల్ ఎరే అంటారు నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్ అంటే ఈ అవుట్ ఆఫ్ టోటల్ కాలమ్స్ లో నాకు ఏ కాలంలో షిఫ్ట్ ఉంది ఓకే నా రిక్వైర్మెంట్ ఏంటి ఒక ఎంప్లాయీ ఐడికి సంబంధించి షిఫ్ట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ టోటల్ రేంజ్ లో ఈ టోటల్ కాలమ్స్ లో అంటే ఎంప్లాయీ ఐడి కాలం నేమ్ కాలం డిజిగ్నేషన్ ఏజ్ జాయినింగ్ డేట్ అండ్ షిఫ్ట్ ఉంది సో ఈ టోటల్ 6 కాలమ్స్ లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి షిఫ్ట్ సో దాన్ని ఏమంటారంటే కాలం ఇండెక్స్ నెంబర్ అంటారు కామా 6 సో షిఫ్ట్ అనేది ఏ కాలంలో ఉంది 6th నెంబర్ కాలంలో ఉంది ఇండెక్స్ నెంబర్ ఎంత 6 కామా 0 సో ఇస్తే నేను ఫైండ్ అవుట్ చేయగలిగా ఏంటిది ఎంప్లాయ్ ఐడి 4 అనేవాడు మనకి ఏ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నారు డే షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడు ఓకేనా సో ఇక్కడ నేను ఏం చేశానంటే డేటా అనేది ఓకే టోటల్ సమ్మరీలో టోటల్ డేటాలో నాకు ఓన్లీ ఒక కాలంలో డేటా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా దానికోసం వర్టికల్ లుక్అప్ యూజ్ చేస్తున్నా అంటే ఒక ఫంక్షన్ ఓకే సో దానికోసం నేనేం చేశా ఫార్ములా యూజ్ చేశా ఈజ్ ఈక్వల్ వి లుక్అప్ వర్టికల్ లుక్అప్ అంటే నేను ఒక కాలంలో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి ఒక ఎంప్లాయీకి సంబంధించిన అంటే ఒక ఎంప్లాయీ అనేవాడు ఏ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంప్లాయీ ఎంత బేసిక్ పే డ్రా చేస్తున్నాడు అన్నది మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం ఓకే సో ఆ ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకుంటా నెక్స్ట్ ఆ ఎంప్లాయీకి సంబంధించిన డేటా ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వరకు మనం డేటా అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో బేసిక్ పే వరకు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకు నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నది బేసిక్ పే ఓకే కామా నెక్స్ట్ ఇక్కడ ఈ బేసిక్ పే అనేది ఏ కాలంలో ఉంది అంటే ఇక్కడ నేను కాలం నెంబర్స్ మెన్షన్ చేసా 1 2 3 4 5 6 7 అని సో ఈ బేసిక్ పే అనేది కాలం నెంబర్ ఎంత 8 హెచ్ అనేది నెంబర్ ఎంత 8 సో 8th కాలంలో ఉన్న డేటా అనేది నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా కామా 0 క్లోజ్ ద బ్రాకెట్ సో ఇక్కడ నాకు ఈ ఎంప్లాయ్ అనేవాడు ఎంత బేసిక్ పే డ్రా చేస్తున్నాడు 28,000 ఓకే ఎంప్లాయీ 5 అనేవాడు మనకి బేసిక్ పే ఎంత డ్రా చేస్తున్నారు 28,000 డ్రా చేస్తున్నాడు ఓకే సో సింపుల్ నేను ఏదైనా కాలమ్స్ లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దామని అనుకుంటే నేను వర్టికల్ లుక్అప్ యూజ్ చేస్తాను ఓకే సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సర్చ్ ఫర్ సర్టన్ వాల్యూ ఇన్ ఏ కాలం సో మనం ఎక్కడ సెర్చ్ చేస్తున్నాం ఒక కాలంలో ఉన్న వాల్యూ కోసం మనం సెర్చ్ చేస్తున్నాం అంటే ఎయిదర్ షిఫ్ట్ కానీ ఆర్ బేసిక్ పే కానీ సో అది ఎక్కడ ఉంది కాలమ్స్ లో ఉంది వాట్ యు వాంట్ టు లుక్అప్ వేర్ యూ వాంట్ టు లుక్ ఫర్ ఇట్ సో నేను ఏం లుక్అప్ చేయాలనుకుంటున్నాను ఒక ఎంప్లాయీ సంబంధించిన డేటా దాన్ని ఏమంటారంటే వాట్ యు వాంట్ టు లుక్అప్ నాకు కావాల్సిన ఏంటది ఒక ఎంప్లాయీ సంబంధించిన డిజిగ్నేషన్ ఆర్ సంథింగ్ బేసిక్ పే సో దానికోసం నేను ఎక్కడ లుక్అప్ చేయాలి అన్నదే లుక్అప్ ఓకేనా ఒక కాలమ్స్ లో డేటా ఫైండ్ అవుట్ చేయాలంటే
మనం ఏం కావాలనుకుంటున్నామో దానికోసం ఎక్కడ లుక్ చేస్తున్నాం అన్నదే VLOOKUP. ఓకేనా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Okay, sir. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏం లేదు. ట్రూ అంటే 0 ఇస్తేనేమో ట్రూ అంటే 100% అప్రాక్స్ 100% యాక్యురసీ గా నేను డేటా ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటేనేమో 0 ఇస్తా. ట్రూ మీన్స్ నాకు ఎగ్జాక్ట్ గా ట్రూ వాల్యూ కావాలంటేనేమో 0 ఇచ్చేస్తా. నాకు అప్రాక్సిమేట్ వాల్యూ కావాలంటేనేమో 1 యూజ్ చేస్తా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎగ్జాక్ట్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 0 యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు చెక్ చేస్తే నేను ఫార్ములాలో 0 ఇచ్చా లాస్ట్ లో. ఎందుకు 0 ఇచ్చా? నాకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే ఎగ్జాక్ట్ గా తన బేసిక్ పే ఎంతో కావాలనుకుంటేనేమో 0 యూజ్ చేస్తా. అప్రాక్సిమేట్ కావాలనుకుంటేనేమో 1 యూజ్ చేస్తా. ఓకేనా? క్లియరా? Yes, sir. Okay, sir. నోట్ చేసుకున్నారా? సో నేను ఎక్సెల్ షీట్ మీకు షేర్ చేస్తాను. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎక్సెల్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, క్లియర్? Yes, sir. Okay, sir. సో నెక్స్ట్ HLOOKUP. సో VLOOKUP ఆపోజిట్ XLOOKUP. సో HLOOKUP నోట్ చేసుకోండి. HLOOKUP నోట్ చేసుకోండి. HLOOKUP అంటే H మీన్స్ హారిజాంటల్. సెర్చ్ ఫర్ సర్టన్ వాల్యూ ఇన్ ఏ రోస్. ఇదేమో కాలమ్స్, ఇదేమో రోస్. Search for certain value in a rows. What you want to look up and where you want to look for it. So formula note చేసుకోండి. Is equal HLOOKUP open bracket lookup value comma table array comma row index number true or false. నోట్ చేసుకున్నారా? Yes, sir. సో ఇంతకుముందు మనం ఏం చూసాం? డేటా అనేది కాలమ్స్ లో ఉన్నప్పుడు మనం ఒక కాలం వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, దానికి ఏం యూజ్ చేసాం? వర్టికల్ లుకప్ యూజ్ చేసాం. సో ఇప్పుడు డేటా అనేది హారిజాంటల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే HLOOKUP యూజ్ చేస్తాం. ఓకే, సో చూద్దాం. సో ఇంతకుముందు చూస్తే మీరు ఎంప్లాయ్ ఐడి, నేము, డిజిగ్నేషన్, ఏజ్, జాయినింగ్ డేట్, షిఫ్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? మనం డేటా అనేది ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఒక కాలంలో ఉన్న
డేటాను ఫైండ్ అవుట్ చేసాం, అంటే షిఫ్ట్ కానీ బేసిక్ పే కానీ ఓకే ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది డేటా అనేది ఎలా ఉంది, కాలమ్స్ లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డేటా నేను ఏం చేశానంటే, సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఎంప్లాయ్ ఐడి, నేము, డిజిగ్నేషన్. సో ఇప్పుడు నేను హారిజంటల్ గా అంటే రోస్ లో ఉంచా. ఓకే డేటా అనేది ఇప్పుడు ఎలా ఉంది, రోస్ లో ఉంది. ఓకే జాయినింగ్ డేటు, షిఫ్ట్, ఓకే బేసిక్ పే అనేది నేను ఎలా ఉంచా, రోస్ లో ఉంది డేటా. మీరు అబ్జర్వ్ చేశారా, అక్కడ ఉన్న డేటా ఇక్కడ ఉన్న డేటా సేమ్, కానీ ఇక్కడ నేను ఎలా అరేంజ్ చేసా, బేసిక్ పే ఎక్కడ ఉంది, ఇక్కడ కాలమ్స్ లో ఉంది, రైట్ హెచ్ కాలం లో ఉంది. కానీ ఇక్కడ బేసిక్ పే ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, 25th రోలో ఉంది. అవునా, అబ్జర్వ్ చేస్తున్నారా? Oh, yeah. Yes, sir. సో డేటా అనేది రోస్ లో ఉన్నప్పుడు మనం హెచ్ లుకప్ యూజ్ చేస్తాం. సో సింపుల్. సో చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీ, ఏదైతే ఎంప్లాయీ ఉన్నాడో ఆ ఎంప్లాయీకి సంబంధించి నేను ఫర్ ఎగ్జాంపుల్ డిజిగ్నేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి 5 ఉన్నాడు, ఈ 5 అనేది వీటికి సంబంధించి ఏజ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే సో చూద్దాం, ఈజ్ ఈక్వల్ హెచ్ లుక్అప్ కామా, సో ఎంప్లాయీ ఐడి 5 కామా. సో ఇప్పుడు నా డిజిగ్నేషన్ ఎలా ఎక్కడ ఉంది, రోస్ లో ఉంది. ఓకే కామా 3 కామా 0. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే నేను పర్టికులర్ గా ఒక ఎంప్లాయీ ఐడి, ఒక ఎంప్లాయీకి సంబంధించిన డిజిగ్నేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను. ఓకే ఎంప్లాయీ ఐడి 5 కి సంబంధించి డిజిగ్నేషన్. సో డిజిగ్నేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ రోస్ లో ఉంది. అబ్జర్వ్ చేశారా, డిజిగ్నేషన్ ఎక్కడ ఉంది, రోస్ లో ఉంది. సో రోస్ లో ఉన్నప్పుడు నేను హెచ్ లుక్అప్ యూజ్ చేస్తా. సో ఈజ్ ఈక్వల్ హెచ్ లుక్అప్, నెక్స్ట్ హెచ్ లుక్అప్ వాల్యూ ఏంటి నాకు, సో ఎంప్లాయీ ఐడి 5 సంబంధించిన డిజిగ్నేషన్. సో ఎంప్లాయీ 5 నేను పిక్ చేసుకున్నా. సో తర్వాత టేబుల్ అరే అంటే డేటా అనేది నాకు ఈ ఎంప్లాయీ, ఏ ఎంప్లాయీ ఐడి అయితే ఉందో ఆ డేటా అనేది ఎక్కడి నుంచి నేను ఎక్కడి వరకు కావాలనుకుంటున్నాను. సో దీన్ని ఏమంటారంటే రేంజ్ అంటారు. ఓకే అంటే రేంజ్ సెలెక్ట్ చేసుకొని, సో నాకు కావాల్సిన డేటా ఏ రో ఇండెక్స్ నెంబర్ లో ఉంది, 3. ఓకే సో 3 ఇచ్చేసి నార్మల్ గా మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం కాబట్టి 0 ఇస్తాం. ఓకేనా, సింపుల్. అక్కడ డేటా అనేది కాలమ్స్ లో ఉంది కాబట్టి కాలమ్స్ లో సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ డేటా అనేది రోస్ లో ఉంది కాబట్టి రోస్ లో సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనం డేటా ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, ఇలా సెలెక్ట్ చేసుకున్నాం, ఇలా. ఓకే ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కాలమ్స్ లో. ఇక్కడ డేటా వచ్చేసరికి ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, రోస్ లో సెలెక్ట్ చేసుకున్నాం, అదే డిఫరెన్స్. ఓకేనా, అలాగే నేను ఒక ఎంప్లాయీ ఐడి 7 కి సంబంధించి వాడు ఏ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడు, ఆర్ వాడు ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఈజ్ ఈక్వల్ హెచ్ లుక్అప్, నెక్స్ట్ ఎంప్లాయీ 7 అనేవాడు ఏజ్ ఎంత, కామా. సో హారిజంటల్ గా నేను డేటా అనేది సెలెక్ట్ చేసుకున్నా, ఏజ్ అనేది ఎక్కడ, సో ఏజ్ అనేది ఏ రోలో ఉంది, సో 18 to 21st రోస్ నేను పిక్ చేసుకున్నా. తర్వాత కామా 4 కామా 0, సో 54. సో ఎంప్లాయీ ఐడి, సో నాకు ఎంప్లాయీ 7
ఎంప్లాయీ ఐడి 7 ఏదైతే ఐడి ఉందో ఆ ఐడికి సంబంధించిన ఆ ఎంప్లాయీ ఏజ్ ఎంత అంటే 54. ఓకేనా? సింపుల్. డేటా అనేది రోస్ లో ఉంటేనేమో లుక్అప్ యూజ్ చేస్తాం. డేటా అనేది వర్టికల్ గా ఉంటేనేమో లుక్అప్ యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియరా? Yes, sir. Clear. సో లుక్అప్ అంటే సర్చ్ ఫర్ సర్టన్ వాల్యూ ఇన్ ఏ కాలమ్స్. డేటా అనేది కాలమ్స్ లో ఉంటే నేను ఆ కాలం పిక్ చేసుకున్నా, ఆ కాలమ్స్ లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేశా. అదే నాకు డేటా అనేది రోస్ లో ఉంటే నేను ఆ రోని పిక్ చేసుకుంటా. ఓకే? సో VLOOKUP and HLOOKUP. So next XLOOKUP. నోట్ చేసుకోండి, XLOOKUP. XLOOKUP నోట్ చేసుకోండి. XLOOKUP. XLOOKUP మీనింగ్ వచ్చేసరికి can look for values in rows and columns, not like VLOOKUP and HLOOKUP. ఇది ఫార్ములా నోట్ చేసుకోండి. XLOOKUP ఓపెన్ బ్రాకెట్ lookup value, lookup array, return array, true or false. నోట్ చేసుకున్నారా? Yes, sir. సో XLOOKUP మీనింగ్ ఏంటంటే XLOOKUP కెన్ లుక్ ఫర్ వాల్యూస్ ఇన్ ఏ రోస్ అండ్ కాలమ్స్, నాట్ లైక్ VLOOKUP అండ్ HLOOKUP. సో ఇక్కడ ఓన్లీ మనం VLOOKUP ఎప్పుడు యూజ్ చేయాలని ఒకవేళ డేటా అనేది మనకి వర్టికల్ గా ఉంటే VLOOKUP యూజ్ చేస్తాం. ఒకవేళ డేటా అనేది హారిజంటల్ గా ఉంటే HLOOKUP యూజ్ చేస్తాం. ఒకవేళ డేటా అనేది హారిజంటల్ గా ఉన్నప్పుడు VLOOKUP యూజ్ చేస్తే వాల్యూ ఫైండ్ అవుట్ అవ్వదు. అలాగే మనం డేటా అనేది హారిజంటల్ గా ఉన్నప్పుడు VLOOKUP యూజ్ చేస్తే HLOOKUP మనకి వాల్యూ ఫైండ్ అవ్వదు, అలాగే VLOOKUP వాల్యూ ఫైండ్ అవుట్ అవ్వదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే XLOOKUP యూజ్ చేస్తాం. ఓకే? మనకి డేటా రోస్ లో ఉన్న కాలమ్స్ ఉన్న సంబంధం లేదు, మనకి డేటా ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ అంటే XLOOKUP యూజ్ చేస్తాం. సో XLOOKUP చూద్దాం.
సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి 80కి సంబంధించి ఏ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడు అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎంప్లాయ్ ఐడి మనకి ఎంప్లాయ్ ఐడి 8 తో ఉన్న ఎంప్లాయీ ఏ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడు అన్నది మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను ఇప్పుడు VLOOKUP యూజ్ చేయట్లా, HLOOKUP యూజ్ చేయట్లా, XLOOKUP యూజ్ చేసి నేను వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, ఓకే, ఈజ్ ఈక్వల్ XLOOKUP. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లుకప్ వాల్యూ అంటే ఏంటి, నాకు ఎంప్లాయీ ఎయిట్ ఎంప్లాయీ 8 తో ఉన్న ఎంప్లాయీకి సంబంధించి ఏ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, కామా. నెక్స్ట్ లుకప్ ఎరే అంటే నాకు ఏం కావాలనుకుంటున్నాను, ఎంప్లాయీ ఐడి. సో కామా, నెక్స్ట్ వాడికి సంబంధించి ఏ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాడు, కామా 0, క్లోజ్ ద బ్రాకెట్. సో మనం ఎక్స్ లుకప్ ఇక్కడ మీరు చూస్తే నేను VLOOKUP యూజ్ చేయాలా, అలాగే HLOOKUP యూజ్ చేయాలా. సో ఎక్స్ లుకప్ యూజ్ చేసి నేను డేటా ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు డేటా అనేది రోస్ లో ఉందా, కాలమ్స్ లో ఉన్నదా సంబంధం లేదు, నాకు కావాల్సిన వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ లుకప్ యూజ్ చేస్తా. ఎక్స్ లుకప్ అనేది డేటా అనేది వర్టికల్ గా ఉన్న యూజ్ అవుతుంది, డేటా అనేది హారిజెంటల్ గా ఉన్న వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేసా, ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎక్స్ లుకప్. ఇక్కడ చూడండి లుకప్ వాల్యూ. సో లుకప్ వాల్యూ ఏంటి, ఎంప్లాయ్ ఐడి 8కి సంబంధించి, ఓకే, ఎంప్లాయ్ ఐడి 8. నెక్స్ట్ లుకప్ ఎరే అంటే ఎంప్లాయ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, ఏదైతే లుక్ చేస్తున్నామో ఆ ఎంటైర్ రోన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్ రోన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రిటర్న్ అరే ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈమెయిల్ ఎంటైర్ రోన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 0 ఇస్తాం, క్లోజ్ ద బ్రాకెట్. సో ఆటోమేటిక్ గా మీ ఈ ఎంప్లాయీ 8 అనే పర్సన్ ఈమెయిల్ ఐడి ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఇక్కడ నేనేం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, ఒక సో ఎంప్లాయ్ ఐడికి సంబంధించి ఆ ఎంప్లాయీకి సంబంధించి ఈమెయిల్ ఐడి ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఇక్కడ నాకు డేటా అనేది రోస్ లో ఉందా, కాలమ్స్ లో ఉన్నదా నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. సో అప్పుడు నేనేం చేస్తా, ఎక్స్ లుకప్ యూజ్ చేస్తా. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు డేటా అనేది హారిజాంటల్ గా ఉంటాయి అంటే రోస్ లో ఉంటాయి. ఓకే, డేటా అనేది ఇక్కడ ఎలా ఉంది, డిజిగ్నేషన్, ఏజ్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, రోస్ లో ఉన్నాయి. ఓకే, రోస్ లో ఉన్నప్పుడు నేను ఎక్స్ లుకప్ మనకి రిజల్ట్ వచ్చింది. సో ఒకవేళ డేటా అనేది వర్టికల్ గా ఉంటే మనం ఎక్స్ లుకప్ ద్వారా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామా లేదా అని చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డేటా అనేది ఎలా ఉంది, వర్టికల్ గా ఉంది అంటే కాలమ్స్ లో ఉంది, షిఫ్ట్ కానీ ఈమెయిల్ ఐడి కానీ బేసిక్ పే కానీ ఎలా ఉంది, వర్టికల్ గా ఉంది. ఇప్పుడు నేను VLOOKUP యూజ్ చేయకుండా ఎక్స్ లుకప్ యూజ్ చేస్తే వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేద్దాం. ఓకే, ఈక్వల్ ఎక్స్ లుకప్. ఓకే, సో నాకు ఇక్కడ ఏం కావాలనుకుంటున్నాను, పర్టికులర్ గా ఎంప్లాయ్ ఐడి 6కి సంబంధించి డిఏ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను, కామా. సో టేబుల్ ఎరే, కామా. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి, డిఏ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎంటైర్ డిఏ, కామా 0, క్లోజ్ ద బ్రాకెట్. సో ఇక్కడ నాకు ఈ పర్టికులర్ గా ఇప్పుడు డేటా అనేది యాక్చువల్గా ఎలా ఉంది, రోస్ లో ఉంది. ఓకే, రోస్ లో ఉన్నప్పుడు నాకు VLOOKUP తెలియదు, HLOOKUP తెలియదు, నాకు XLOOKUP తెలిసింటే సరిపోతుంది. ఓకే, నేను ఏ నాకేం కావాలి, ఆ డేటా అనేది ఎక్కడ ఉన్నది,
తెలిసినప్పుడు మనం ఎక్స్ లుకప్ యూజ్ చేసుకుంటే మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇక్కడ మీరు నేనేం ఇచ్చాను, ఎంప్లాయ్ ఐడి 6 కి సంబంధించి డిఏ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను. సో డిఏ ఎంత, 7,920. ఓకే. సో ఎక్స్ లుకప్ అంటే డేటా అనేది వర్టికల్ గా ఉన్నా నాకు సంబంధం లేదు, హారిజంటల్ గా ఉన్నా సంబంధం లేదు. నేను వి లుకప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎస్ లుకప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ లుకప్ యూజ్ చేస్తే నేను వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతా. ఓకేనా. సో వి లుకప్ అండ్ హెచ్ లుకప్ ని ఓవర్కమ్ చేయడం కోసం ఎక్స్ లుకప్ వచ్చింది. ఓకేనా. వీ కెన్ యూస్ బోత్ ద వేస్, ఏదర్ వర్టికల్ ఆర్ హారిజంటల్. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్, ఫాలో అవుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్ఏ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఇజ్ ఈక్వల్ ఎక్స్ లుకప్ ఎంప్లాయీ 9 లుకప్ ఎరే కామా రిటర్న్ ఎరే. సో హెచ్ఆర్ఏ నాకు కావాల్సిన ఏంటి, హెచ్ఆర్ఏ. సో దీన్ని ఏమంటారు, రిటర్న్ అంటారు, రిటర్న్ ఎరే అంటారు, కామా 0. సో 2150 అనేది మన ఎంప్లాయీ 9 కి సంబంధించిన హెచ్ఆర్ఏ. ఓకేనా. ఓకేనా. ఎస్ సార్, ఓకే. సో both ways we can use XLOOKUP. Okay. So this is all about XLOOKUP. సో మనం ఎక్సెల్లో 80% ఈ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం డైలీ. సో VLOOKUP కానీ XLOOKUP కానీ పివట్ టేబుల్స్ కానీ సమ్ ఫార్ములాస్, సమ్ ఇఫ్ ఫార్ములాస్, ఫిల్టర్స్, సార్టింగ్. సో ఇంటర్వ్యూలో మీకు ఎక్సెల్లో తెలిసిన ఫంక్షన్స్ ఏంటని అడుగుతారు. అప్పుడు మీరు ఐ నో ఫిల్టరింగ్స్, సమ్ ఫార్ములాస్, సమ్ ఇఫ్ ఫార్ములాస్, పివట్ టేబుల్స్, VLOOKUP, HLOOKUP అని చెప్పేసేయండి. ఓకే. సో 99% ఈ ఫంక్షన్స్ అడుగుతారు. ఓకే. మీకు ఎక్సెల్లో ఏం తెలుసు అనగానే మీరు ఈ 5 or 6 లిస్ట్ అవుట్ చేయండి. ఓకేనా. సో 90% మనం ఈ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 8th అనేసరికి షార్ట్ కట్ కీస్. సో ఎక్సెల్లో కొన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో ఇవి నోట్ చేసుకోండి. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ బి అంటే బోల్డ్. సో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ కొడితే సో మెనీ వస్తాయి. ఓకే. సో మనం ఎక్కువగా యూజ్ చేసే అయితే ఇవి ఉంటాయి. సో ఈ కొన్ని నోట్ చేసుకోండి. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ బి బోల్డ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ ఆల్ట్ వి స్పెషల్. నోట్ చేసుకోండి. సో మీకు ఇంటర్వ్యూలో వాట్ ఆల్ ఆర్ ద ఫంక్షన్స్ యు నో ఇన్ ఎక్సెల్ అని అడుగుతారు. అప్పుడు మీరు 4 or 5 లిస్ట్ అవుట్ చేసేసండి. చేసి వాటి మీనింగ్, వాటి ఫార్ములా చెప్పాలి. ఓకే. వాళ్ళు ఏమి ఎక్సెల్ ఓపెన్ చేసి ఫంక్షన్ రాయండి లేకపోతే ఫైండ్ అవుట్ చేయండి అని అడగరు. సో జస్ట్ దాని మీనింగ్, దాని ఫార్ములా తెలిసి ఉండాలి.
నోట్ చేసుకున్నారా? Yes, sir. Yes, sir. సో రిమైనింగ్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సో మెనీ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సెల్. ఓకే, సో నేను ఈ ఎక్సెల్ షేర్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ SAP T కోడ్స్. ఓకే, సో మనం నార్మల్గా మీకు ఏ ERP తెలుసు అంటే SAP అని చెప్పండి. ఓకే, SAPలో 100% మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆల్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ కోడ్స్ అని అడుగుతాడు. ఓకే, అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే నేనేం చెప్పాను, మనం జనరల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే ఈ ఏదైతే మనకి ఆ గోల్డెన్ రూల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం జై జై పోస్ట్ చేయాలని చెప్పాను. ఓకే, సో మనం ఈఆర్పిలో ఏం చేస్తామంటే మనం నార్మల్గా మన ఫేస్బుక్ ఉంది ఒక అప్లికేషన్, ఆ అప్లికేషన్స్ లో ఫీచర్స్ ఎలా అయితే ఉంటాయో, ఆప్షన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఆప్షన్స్ మనకి ఎనేబుల్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, సో ఆ మనం డైరెక్ట్ గా ఆ పాత్ కి వెళ్తాం. సో అలానే కొన్ని షార్ట్ కట్ కీస్ మనం ఎక్సెల్ లో ఇప్పుడు ఏవైతే షార్ట్ కట్ కీస్ చెప్పానో అలానే ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే షార్ట్ కట్ కీస్. ఓకే, సో ఎస్ఏపీలో ఏమంటారంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు, మనం ఎక్సెల్ ఏమంటారంటే షార్ట్ కట్ కీస్ అంటాం. సో ఈ ఎస్ఏపిలోకి మనం ఒకవేళ ఒక జై పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఒక జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనం F-02 అనేది ఒక షార్ట్ కట్ కీని ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేస్తే F-02ని మనం ఒక జై అంటే ఒక జైని ఎలా పోస్ట్ చేయాలో మనకు అక్కడ ఆ స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ వచ్చిన తర్వాత అక్కడ మీకు తెలిసి ఇంకా ఏది డెబిట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్ చేసినాం, సో ఫిక్స్డ్ అసెట్ బ్యాంక్ అని ఎంటర్ చేయాలి. సో ఆటోమేటిక్ గా మనకు ఆ స్క్రీన్ ఎనేబుల్ అయినప్పుడు మీరు ఆ జై అనేది ఏది డెబిట్ ఏది క్రెడిట్ ఎంటర్ చేస్తారు. సో ఎస్ఏపి టీ కోడ్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్, ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే షార్ట్ కట్ కీస్. ఓకే, ఫర్ గెట్టింగ్ దట్ విండో. ఓకే, సో ఇవి నోట్ చేసుకోండి. మనం ఒకవేళ ఒక జైన్ పోస్ట్ చేద్దాం అనుకుంటే F-02 యూజ్ చేయాలి. నెక్స్ట్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, జిఎల్ కోడ్స్ ఉంటాయని చెప్పాను, అంటే జనరల్ లెడ్జర్ కోడ్. సో మనం ఏదైనా ఒక లెడ్జర్ తీసుకుంటే ఆ లెడ్జర్కి ఏం చేస్తాం, మనం ఈఆర్పీలో ఎంటర్ చేయాలంటే ఒక కోడ్ ఒక కోడ్ అనేది మనం క్రియేట్ చేస్తాం అని చెప్పా. ఎందుకు ఎందుకు కోడ్ యూజ్ చేస్తాం, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ సో మెనీ మెంబర్స్ ఉండొచ్చు. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం అంటే మనం డిఫరెన్స్ కోసం అంటే మీన్స్ మనం పర్టికులర్ గా మనకేంటంటే డూప్లికేషన్ లేకుండా మిస్టేక్స్ లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం అంటే జిఎల్ కోడ్స్ క్రియేట్ చేస్తాం. 1 2 3 4 5 6 సంథింగ్ నేను ఎగ్జాంపుల్ చెప్పా. సో అలానే ఆ జిఎల్ ఒక జిఎల్ కి సంబంధించిన టోటల్ లైన్ ఐటమ్స్ ఎన్ని పోస్ట్ అయ్యాయి ఆ జిఎల్ లో, సో టోటల్ బ్యాలెన్స్ ఎంత, ఆ టోటల్ బ్యాలెన్స్ సరే అవ్వడానికి ఎన్ని జేఈస్ పోస్ట్ చేసాం అన్నది ఫైండ్ అవుట్ చేద్దాము అనుకుంటే FBL3 అని యూజ్ చేస్తాం. ఓకే, FBL3 అని. నెక్స్ట్ ఒక జి ఒక జి ఒక జిఎల్ కి సంబంధించి టోటల్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే FS10N. ఇవన్నీ షార్ట్ కట్ కీస్, కానీ ఇక్కడ ఏమంటాం అంటే ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటాం. ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. సో ఇవి నోట్ చేసుకోండి. మీకు వాట్ ఆల్ ఆర్ ద టీ కోడ్స్ ఇన్ ఎస్ఏపి అంటే మీరు ఇవి చెప్పాలి. జేఈ పోస్టింగ్ F-02, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, ఇవన్నీ స్టాండర్డ్ టీ కోడ్స్. ఓకే, కొన్ని కస్టమైజేషన్ టీ కోడ్స్ కూడా ఉంటాయి. సో కస్టమైజేషన్ టీ కోడ్స్ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే ఆ ఈఆర్పి యాక్సెస్ వచ్చినప్పుడే, మనకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడే తెలుస్తాయి. కానీ ఇవి స్టాండర్డ్ టీ కోడ్స్, ఎస్ఏపిలో బేసిక్ ఫీచర్స్ ఇవి. నెక్స్ట్ జిఎల్ టోటల్ బ్యాలెన్స్ FS10N,
అలాగే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మనం వ్యూ చేద్దాం అనుకున్నాం. సో అప్పుడు F.01 జిఎల్ క్లియరింగ్, F-03. నోట్ చేసుకోండి. ఫినాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసరికి F.01 జిఎల్ క్లియరింగ్, F-03 డిస్ప్లే డాక్యుమెంట్. సో మనం ఏదైనా జేఈ పోస్ట్ అయిన తర్వాత మనకు ఒక డాక్యుమెంట్ నెంబర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ డాక్యుమెంట్ ని మనం చూడాలి అనుకుంటే FB03 యూజ్ చేస్తాం. ఒక జేఈ పోస్ట్ చేస్తాం. జేఈ పోస్ట్ చేసిన తర్వాత ఏది డెబిట్ పడింది, ఏది క్రెడిట్ పడింది అన్నది మనం చెక్ చేయాలనుకుంటే FB03. సో ఇక్కడ ఏం చేస్తామంటే పోస్టింగ్ కీస్ ఇస్తాం. సో మనం డెబిట్ లైన్ ఐటమ్ ఎంటర్ చేయాలంటే 40 ఇచ్చి ఆ లైన్ ఏదైతే ఆ జీరియల్ ఎఫెక్ట్ అవుతుందో డెబిట్, దానికి 40 ఇస్తాం. సో క్రెడిట్ ఎనేబుల్ చేయాలంటే 50 పోస్టింగ్ కి యూజ్ చేస్తాం. సో మనం మేజర్ గా యూజ్ చేసే ట్రాన్సాక్షన్ కోడ్స్ వచ్చేసరికి SAP లో ఇవే యూజ్ చేస్తాం. సో ERP కానీ వర్క్ కానీ మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. జస్ట్ ఇది ఏంటంటే బేస్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కోసం. నెక్స్ట్ మనకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అర్థం కావాలి అంటే ఈ బేస్ ఉండాలి. సాఫ్ట్వేర్స్ మొత్తం కస్టమైజేషన్ ఉంటాయి. సో ఫర్ అసెట్ క్రియేషన్ AS01, ఫర్ అసెట్ చేంజ్ AS02, ఫర్ అసెట్ డిస్ప్లే AS03. FBL3N వెండర్ లైన్ ఐటమ్స్, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్స్. సో టోటల్ కస్టమర్స్ ఎంత ఉన్నారు, ఓకే, అంటే డేటార్స్. సో డేటార్ లైన్ ఐటమ్స్ మనం చెక్ చేయాలి అంటే FBL5N.
నోట్ చేసుకున్నారా? Yes, sir. Yes. ఓకే, వీటిని ఎస్ఏపి టీ కోడ్స్ అంటారు. సో మీకు ఎస్ఏపిలో ఏం తెలుసు అంటే ఏం తెలుసు అంటే ఈ టీ కోడ్స్ చెప్పండి. ఓకే, ఈ ఈ క్వశ్చన్ తప్ప ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సెల్ అండ్ ఎస్ఏపి. సో ఇండెక్స్ చెక్ చేసుకుంటే మనం ఏదైతే ఇండెక్స్ లో మెన్షన్ చేసుకున్నామో టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో మీరు ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయ్యి మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటారో నాకు కాల్ చేయండి. ఓకే, సో నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. మాక్ ఇంటర్వ్యూని బేస్ చేసుకునే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1 more క్లాస్ తీసుకుంటా. సో ఈ ఈ సండే కాకుండా కమింగ్ సండే ఆర్ సాటర్డే మోస్ట్లీ. సో నౌకరీలో మనం ఎలా జాబ్స్ అప్లై చేయాలి, నెక్స్ట్ హెచ్ఆర్ ఒకవేళ కాల్ వచ్చినప్పుడు మనం కాల్స్ ఎలా మాట్లాడాలి, సో ఎలా మాట్లాడాలని నేను చెప్తాను క్లాస్ 1 more క్లాస్. ఓకే, సో ఓకేనా? Yes, sir. Okay, sir. ఆల్ క్లియరా? Yes, sir. Yes. సో ఇన్ బిట్వీన్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏది వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. ఓకే Yes, sir. Okay, sir. ఓకే ఫైన్, ఆల్ ద Thank you. బెస్ట్. బాయ్ Bye. బాయ్. Bye, sir.